శ్రీ వెంకటేశ్వరుడు తిరుమలకు ఎలా వచ్చాడో అసలు కథ మీకు తెలుసా? ఇది అందరూ తెలుసుకోవాల్సిన కథ. అయినప్పటికీ చాలా కొద్ది మంది మాత్రమే నిజంగా తెలుసుకుంటారు. చివరి వరకు ఉండండి. ఎందుకంటే చివరి మలుపు ప్రతిదీ మారుస్తుంది. ఈ కథ తిరుమలలో ప్రారంభం కాదు. ఇది వైకుంఠంలో ప్రారంభమవుతుంది. ఒకసారి ఒకే ప్రశ్నను పరిష్కరించడానికి భృగు మహర్షిని పంపారు. బ్రహ్మ, విష్ణు మరియు శివులలో ఎవరు నిజంగా ఉన్నతమైన వారు? అతను మొదట బ్రహ్మ వద్దకు వెళ్లారు. తరువాత శివుడి వద్దకు. అతని ఉనికిని ఎవరూ గమనించలేదు. కోపంతో నిండిన భృగు చివరకు విష్ణు వద్దకు చేరుకున్నాడు. ఒక్క మాట కూడా మాట్లాడకుండా, సంకోచించకుండా విష్ణువు ఛాతీపై తన్నారు. అది సాధారణ ప్రదేశం కాదు. అది లక్ష్మీదేవి పవిత్ర నివాసమైన వక్షస్థలం. అయినప్పటికీ విష్ణువు కోపంతో స్పందించలేదు. అతను నిరసన వ్యక్తం చేయలేదు. బదులుగా తన పాదానికి గాయమైనందుకు ఋషికి క్షమాపణ చెప్పాడు. విష్ణువు మౌనంగా ఉన్నాడు. కానీ లక్ష్మి అలా చేయలేదు. ఆమె తన పవిత్ర స్థలం ఉల్లంఘించబడటం చూసింది. రక్షణ ఉండాల్సిన చోట ఆమె నిశ్శబ్దాన్ని చూసింది. మరియు ఒక్క మాట కూడా చెప్పకుండానే ఆమె వైకుంఠాన్ని విడిచిపెట్టింది. ఆమె లేకుండా వైకుంఠం వైకుంఠంగా నిలిచిపోయింది. కాబట్టి విష్ణువు కూడా స్వర్గాన్ని విడిచిపెట్టాడు. అతను శ్రీనివాసుడిగా భూమికి దిగివచ్చాడు. మరియు శేషాచల కొండలను తన నివాసంగా ఎంచుకున్నాడు. ఆయన పాలించలేదు. ఆయన బోధించలేదు. ఆయన వేచి ఉండాల్సింది చాలు. దేవతలు భయపడ్డారు. విష్ణువు విశ్వం నుండి వైదొలిగితే సృష్టిని ఎవరు రక్షిస్తారు? కాబట్టి బ్రహ్మ ఆవు రూపాన్ని తీసుకున్నారు. శివుడు దూడయ్యాడు. ప్రతిరోజు వారు అడవిలో లోతైన చీమల పుట్టలో దాగి నివసించే శ్రీనివాసుడికి దైవిక పాలను అర్పించారు. ఒక రోజు వరకు గోపాలకుడు వారిని అనుసరించారు. ఆవు కోసం ఉద్దేశించిన దెబ్బ శ్రీనివాసుడిపైనే పడింది. రక్తం ప్రవహించింది. మరియు ఆ దేశ రాజును జవాబుదారుడిగా నిర్ణయించారు. అతనికి శిక్ష పునర్జన్మ, మరో జన్మలో శ్రీనివాసుడికి తిరిగి వచ్చి సేవ చేయటం. ఆ ఆత్మ ఆకాశరాజుగా పునర్జన్మ పొందింది. మరియు అతని కుమార్తె పద్మావతి అమ్మ. లక్ష్మి స్వయంగా భూమికి తిరిగి వచ్చింది. శ్రీనివాసుడు ఆమెను చూసినప్పుడు కోపం లేదు, గుర్తింపు మాత్రమే. వారి వివాహం స్వర్గాన్ని మరియు భూమిని ఏకం చేసింది. అయినప్పటికీ శ్రీనివాసుడు వైకుంఠానికి తిరిగి రాలేదు. అతను కలియుగం కోసం ఉండటాన్ని ఎంచుకున్నాడు. ఎందుకంటే ఈ యుగంలో ప్రజలు బలాన్ని కోల్పోతారు. ఒకప్పుడు వారిని దేవుని వద్దకు నడిపించిన మార్గాలను వారు మర్చిపోతారు. కాబట్టి అతను ఉన్నాడు. సాధారణ ప్రజలు చేరుకోగలంత దగ్గరగా. కానీ ఇక్కడే చివరి మలుపు ఉంది. దైవిక వివాహం భూమిపైనే జరగాలి. దానికి సంపద అవసరం. కుబేరుడి నుండి తీసుకున్న రుణం సంపద లేకపోవటం వల్ల కాదు. రుణం బాధ్యతను సృష్టిస్తుంది కాబట్టి ఇది తీసుకోబడింది. ఆ రుణం చెల్లించబడనంత కాలం శ్రీనివాసుడు తిరుమలను విడిచి వెళ్ళడు. అందుకే భక్తులు నేటికి సమర్పణలు చేస్తూనే ఉన్నారు. దాన ధర్మాలుగా కాదు, కానీ తిరిగి చెల్లింపులుగా. ఈ కథ మిమ్మల్ని కదిలిస్తే గోవింద గోవింద అని వ్యాఖ్యానం